Welcome students and my dear parents. JW 2025 సెషన్ 1 ఎగ్జామినేషన్ ఓవరాల్గా 10 షిఫ్ట్లలో ఎగ్జామ్స్ అందరూ రాయడం జరిగింది. షిఫ్ట్ వైజ్గా చూసుకుంటే ఎవరికి ఎన్ని మార్క్స్కి ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనేది 100% అక్యురేట్గా ఈ వీడియో సెషన్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మనకు ఓవరాల్గా అన్ని షిఫ్ట్స్ కనుక చూసుకుంటే ఈజీ షిఫ్టు, మోడరేట్ షిఫ్టు, డిఫికల్టీ షిఫ్టు ఇలా ఉంటాయి. షిఫ్ట్ వైజ్గా చేంజెస్ ఉంటాయి కాబట్టి షిఫ్ట్ వైజ్గా ఈజీ షిఫ్ట్ అయితే మార్క్స్ ఎన్ని ఉండాలి, మోడరేట్ షిఫ్ట్కి ఎన్ని మార్క్స్ ఉండాలి, డిఫికల్టీ షిఫ్ట్కి ఎన్ని మార్క్స్ ఉండాలి అనేది క్లారిటీగా చెప్తాను. అండ్ వెరీ ఇంపార్టెంట్, మీ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలి, మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ స్క్రీన్ పైన డిస్ప్లేలో ఇవ్వడం జరిగింది, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. మన మెంటర్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ప్రతి ఇయర్ ప్రతి ఒక్క ఐఐటి, ఎన్ఐటి, IIIT, GFT, IIIT బెంగళూరు, IIIT హైదరాబాద్, IIIT ఢిల్లీ, VIT, SRM, సహస్ర ఇలా ప్రతి ఒక్క యూనివర్సిటీలో ప్రతి ఒక్క స్టూడెంట్ మన మెంటర్షిప్ ద్వారా వెళ్ళిన వాళ్ళు కంపల్సరీగా ఉంటారు. మీరు మన మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకు సీట్ వచ్చిన తర్వాత ఆ స్టూడెంట్ ఆర్ పేరెంట్ని కాంటాక్ట్ అయ్యి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా పొందొచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ మార్క్స్ మీకు చూపిస్తున్న దాంట్లో మీరు 100% వరకు కూడా 100% వరకు కూడా ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది వీడియో ఎండింగ్లో చెప్తాను. ఫస్ట్ మీరు మోడరేట్ షిఫ్ట్ ఎగ్జామినేషన్ స్టూడెంట్ అయితే కనుక 99% రావాలంటే 184 to 190 మార్క్స్, 98%కి 160 to 170, 97%కి 140 to 150, 96 130 to 138, 95% 120 to 125 వరకు మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. సో ఇందులో మీకు మీ షిఫ్ట్ మోడరేట్ షిఫ్ట్ అయినప్పటికీ ఇందులో మీరు ఈజీ అయినా డిఫికల్టీ షిఫ్ట్ అయినా, ఈజీ షిఫ్ట్ అయినా డిఫికల్టీ షిఫ్ట్ అయినా మోడరేట్ షిఫ్ట్ అయినా మీకు ఓవరాల్గా ఇక్కడ చెప్పిన మార్క్స్ అనేవి ఇంకా షఫల్ అవుతాయి. ఎందుకు షఫల్ అవుతాయి అంటే, సపోజ్ ఇప్పుడు ఒక షిఫ్ట్ పేపర్ తీసుకుందాం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఉంది. ఇక్కడ మీకు ఇచ్చిన మార్క్స్ ఓవరాల్గా ఈ 3 సబ్జెక్ట్స్ యొక్క మార్క్స్ ఇక్కడ ఉన్నవి. మీకు కనుక ఆ షిఫ్ట్లో ఫిజిక్స్ అన్నిటికంటే టఫెస్ట్ వచ్చింది, ఫిజిక్స్లోనే మీకు ఎక్కువ మార్క్స్ వచ్చాయి, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్తో కంపేర్ చేసుకుంటే మీకు ఫిజిక్స్లోనే అందరికంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయి అనుకోండి, మీకు ఇంకా తక్కువ మార్క్స్ వచ్చినా కూడా అంటే ఇక్కడ 184 to 190కి 99% వచ్చినా ఇదే షిఫ్ట్లో మీరుండి మీకు కెమిస్ట్రీ, మ్యాథ్స్ కంటే ఫిజిక్స్ చాలా టఫ్ వచ్చి ఫిజిక్స్లో మీకు ఎక్కువ మార్క్స్ వచ్చాయనుకోండి, మీకు 178 దగ్గరే మీకు 99% రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది, 180 దగ్గర రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇలా కూడా షఫల్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ప్లస్ ఆర్ మైనస్ 10 మార్క్స్ డిఫరెన్స్ అయితే యాడ్ చేసుకోండి మోడరేట్ షిఫ్ట్ ఉన్న స్టూడెంట్స్ అందరూ. అండ్ వెరీ ఇంపార్టెంట్, కాలేజ్ దో స్ట్రీమ్ వాళ్ళు ఫ్రీగా మీ జేఈ పర్సెంటేజ్ ప్రిడిక్ట్ చేసుకోవడానికి ఒక టూల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో ఫ్రీగా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని ఎంటర్ చేసి జస్ట్ సబ్మిట్ అని క్లిక్ చేస్తే చాలు, మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చిందనేది ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు. ఈ టూల్ యూజ్ చేసుకొని మీకు పర్సెంటేజ్ ఎంత ఉంటుంది మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి ఒక ఛాన్స్గా ఉంటుంది. దీన్ని కూడా యూటిలైజ్ చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ పైన క్లిక్ చేసి జస్ట్ మీ మార్క్స్ ఎంటర్ చేస్తే వస్తుంది. సో ఇందులో కూడా మార్క్స్ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. మీ షిఫ్ట్, మీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ డిఫికల్టీ లెవెల్ సబ్జెక్ట్ యొక్క పేపర్ బేస్ చేసుకొని. సో ఇప్పుడు ఈజీ షిఫ్ట్ కనుక చూసుకుంటే 99% 190 to 200 మార్క్స్, 98% 166 to 172, 97% 150 to 155, 96% 95% 124 to 126. సో మీరు కనుక హార్డ్ షిఫ్ట్ పేపర్ స్టూడెంట్ అయితే 99% 155 to 160 మార్క్స్, 98% 135 to 140, 97 120 to 125, 96 108 to 110, 95% 98 to 100 మార్క్స్. సో ఇందులో మరి మాకు 99.1% కావాలి, 99.2% కావాలి, 99.3% కావాలంటే ఇక్కడ చూడండి 200 మార్క్స్ ఉన్నాయి. సో మీరు 99.1% కావాలి అనుకుంటే ఇంకా 10 మార్క్స్ యాడ్ చేసుకోండి. మీకు 99.2% కావాలంటే 20 మార్క్స్ యాడ్ చేసుకోండి. ఇలా మీరు
10 మార్క్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తే 100%కి మీకు 300 మార్క్స్కి ఎంత వస్తుంది, పర్సంటేజ్ 100% వస్తుంది. అలా మీరు ఆన్ అండ్ యావరేజ్గా 10 మార్క్స్ డిఫరెన్స్తో యాడ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా 99.1 2 3 అనేది కూడా తెలుస్తుంది. సో ఇక్కడ కూడా ఈ మార్క్స్ డిఫరెన్స్ అనేది మీకు 94 కావాలా, 90% కావాలా, 80% కావాలనేది మార్క్స్ డిఫరెన్స్ అనేది ఇక్కడ తగ్గుతూ ఉంటుంది, ఇక్కడ మాత్రం పెరుగుతూ ఉంటుంది 99.1 నుంచి. ఎందుకంటే కాంపిటీషన్లో మార్క్స్ ఎక్కువ వచ్చినా కొద్దీ మీకు ఇక్కడ 10 మార్క్స్ డిఫరెన్స్తో వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ప్రతి 10%కి 4 మార్క్స్ 5 మార్క్స్ 6 మార్క్స్ డిఫరెన్స్తోనే వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇలా 99.1 2 3 ఇదైతే క్యాలిక్యులేట్ ఈజీ షిఫ్ట్, హార్డ్, మోడరేట్ షిఫ్ట్గా ఇప్పుడు చూసుకున్నవి క్లియర్గా చూసుకోండి. సో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, మీ పర్సంటేజ్ ఎంత వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.